ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి బడ్జెట్ తప్పుల తడకగా మరొక్కసారి తెలంగాణ ప్రజలను మోసం చేసే విధంగా ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో కనీసం మహిళలకు ఇస్తా అన్నటువంటి 2500 రూపాయలు, అదే విధంగా 2500 రూపాయలు ప్రతి మహిళకు వేస్తా అన్నటువంటి ఎన్నికల వాగ్దానంలో ఆ బడ్జెట్ కూడా ఎక్కడ కూడా మహిళలు ప్రవేశపెట్టలేదు. తులం బంగారం ఇస్తా అన్నటువంటిది ఎక్కడ ప్రస్తావించలేదు. అదే విధంగా గ్యాస్ కోటి కుటుంబాలుంటే 40 లక్షల మందికి అని చెప్పి పెట్టిండ్రు. అది ఒక మోసం జరగబోతా ఉంది. అదే విధంగా రైతులకు మరి రైతు భరోసా లాంటి పథకం ఇవాళ ఎంత పెట్టిండ్రు అంటే దాంట్లో ఏదో అరకొరగా పెట్టి రైతులకు బడ్జెట్ పెట్టినామంటున్నారు. ఇంతవరకు రైతు భరోసా 2 దఫాలుగా ఇంకా పెండింగ్ ఉంది. రైతు రుణమాఫీ పూర్తి కాలేదు. అయినప్పటికీ రైతులకు సంపూర్ణంగా బడ్జెట్ అది కేటాయించలేదు. ఇంకా చేనేత రంగానికైతే మొత్తమే విస్మరించిండ్రు. ఇక్కడ ఉత్పత్తి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఉత్పత్తి కులాలకు ఎక్కడ బడ్జెట్ కేటాయించలేదు. మరి వాళ్ళ కడాన బీసీలకు బలహీన వర్గాలకు ప్రతి ఏటా 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతా అని చెప్పి ఇప్పుడు 2 దఫాలు కంటే దాదాపు 40,000-50,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టేది 10,000 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నట్టుగా అవుపడతా ఉంది. ఇవన్నీ కూడా మరొక్కసారి తెలంగాణ ప్రజలను, తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా, మోసం చేసే విధంగా మరి వాళ్ళ విద్యకు గాని, అదే విధంగా ఎవరికైతే నిరుద్యోగులైనటువంటి యువకులకు అది కూడా ఎక్కడ కూడా ప్రస్తావన పెట్టకుండా అరకొరగా బడ్జెట్ పెట్టి అంకెలు చూపి మరొకసారి గారడి చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా దీని మీద బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బడ్జెట్ మీద తప్పకుండా ప్రజల్లో తీసుకుపోయే ప్రయత్నం చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం.